ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. యా. సో ఇప్పుడు మనం విజయవాడ చూసాం, వైజాగ్ చూసాం, హైదరాబాద్లో కూడా బాలయ్య ఫ్యాన్స్ మామూలుగా ఉండరు. అలాగే సినిమా అంటే చాలు కటౌట్లు పెట్టి చేస్తూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో అసలు అఖండ 2 ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. బాలకృష్ణ యాక్టింగ్ అడుగుతారేంటి భయ్యా, బాలకృష్ణ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశారు. బాలకృష్ణ ఓల్డ్ వైన్ లాగా ఎంత ఓల్డ్ చేస్తే అంత కిక్ అన్నట్టున్నాడు. జై బాలయ్య. చాలా బాగుంది, ప్రతి సీను గూస్బం. ఆయన సనాతన ధర్మం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పటి పిల్లలకి, మన జనరేషన్ కి తెలుసుకోవాల్సినవి ఇలాంటి వాళ్ళు ఇలాంటి మూవీస్ చేస్తే మనలాంటి వాళ్ళకి చాలా తెలుస్తుంది. అన్నిటి కోసం గొడవ పడతారు కదా, అలా కాదు. మన ధర్మం ఏమి అందరితో గొడవ పడండి అని చెప్పదు, కాపాడుకోండి అని చెప్తుంది అనేది సినిమా. చాలా బాగుంది. రుద్రతాండవం సినిమా అయితే రుద్రతాండవం చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. శివుడు యాక్షన్ కావచ్చు, అమ్మ సెంటిమెంట్, తండ్రి కూతుర్ల సెంటిమెంట్, ప్రతిదీ బాగుంది. అంటే ఒక మాట ఇస్తే ఎలా వస్తారు అనేది చాలా బాగా చూపించారు. బోయపాటికి హ్యాండ్సమ్, చాలా బాగా చేశారు. 100% అవుతుంది. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ లో అది డైలాగ్స్ ఉన్నాయి కదా, దాని వల్ల ఖచ్చితంగా రీచ్ ఉంటుంది. త్రిశూలంకున్న పవర్ చూపించారు అబ్బాయి, ఇలా కొడితే అసలు గూస్ బంప్సే. మన హిందూ ధర్మం మనకి మైండ్ లోంచి పోదన్నమాట. ఒక్కొక్క సీన్ చూస్తుంటే అది మైండ్ లోంచి అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఒక సీన్ చూస్తాం కదా, ఆ సీన్ ప్రతిదీ ఒక 10-15 సీన్లు ఉంటాయి. అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఒక్కొక్క సీన్. చాలా చాలా బాగుంది. ఈ సీన్ అయిపోయింది, హిట్ అయిపోయిందిలే, ఈ మూవీలో ఈ ఒక్క సీనే ఉందేమో అనుకుంటే నెక్స్ట్ ఇంకో సీన్ వస్తుంది, ఇంతటితో లాస్ట్ అనుకుంటే మళ్ళీ ఇంకో సీన్ వస్తుంది, ఇంతటితో లాస్ట్ వరకు పక్కా హిట్ అవుతుంది. బాలయ్య బాబుని ఈ అఖండ సినిమాలో మీరు కొత్తగా చూస్తారు. బోయపాటిని అయితే పక్కా కొత్తగా మీరు చూస్తారు. ఏదో ఎలివేషన్స్ లాగా అట్లా కాదు. రియల్ బోయపాటికి ఒక అందరికి ఒక డైనమోలో ఉన్నారు. బోయపాటి మూవీ అంటే అలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటారు కదా, వాళ్ళందరికీ క్లియర్ థాట్ ఇచ్చాడు బోయపాటి. సో మూవీ మాత్రం బాగుంటుంది, అందరు పక్కా వచ్చి ఎంజాయ్ చేయాలి. మీకు సినిమా చూసినంతసేపు బోయపాటి కనిపిస్తాడు, బాలయ్య బాబు కనిపిస్తాడు, అందరి జై బాలయ్య. ఫైట్స్ అస్సలు ఓవర్లేవు, పర్ఫెక్ట్గా ఉంది. ఓవర్ అనేది అసలుకి లేదు. దేవుడు అన్నప్పుడు దేవుని లెవెల్ ఫైటే ఉంటాయి. అంతా ఎక్స్పెక్ట్ ఎక్కువ అన్నట్టుగా ఏం లేదు, కరెక్ట్గా ఉన్నది. మీరు ఒకసారి చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. హనుమంతుడు ఎపిసోడ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అక్కడ బోయపాటి క్రియేటివిటీకి మెచ్చుకోవాలి, అసలు ఆన్సర్ చెప్పాలి. అసలు థియేటర్లో ఆ సీన్ అది వచ్చినప్పుడు మాత్రం వేరే లెవెల్. అసలు హనుమంతుడిని కానీ అసలు ఇతని ప్లేస్లో అతను శివుడు రియల్గా రావడం అనేది చాలా గొప్ప థాట్, క్రియేటివిటీ. అసలు బోయపాటికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి దాని గురించి. మాస్ ఫైట్ సీన్స్ ఇవన్నీ చాలా అద్భుతంగా వచ్చినాయి, చాలా వండర్ఫుల్గా ఉంది. బాలయ్య బాబు ఎనర్జీకి అయితే మనం మెచ్చుకోవచ్చు, చాలా అద్భుతంగా తీశారు. ఆయన ఎనర్జీని ఈ జనరేషన్లో బేస్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మూవీ చాలా వండర్ఫుల్గా ఉంది. ఇంకా చూసుకుంటే తమన్ మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. తమన్ మ్యూజిక్ అయితే మామూలుగా లేదు. చెవులు పగిలిపోయి థియేటర్లో కొంచెం వెళ్ళిపోయి సౌండ్ తగ్గిస్తున్నారు, కొంచెం సౌండ్ పెంచితే బాగుంటుంది. మామూలుగా అయితే లేదు. సినిమా మాత్రం వేరే లెవెల్. ఎవరు ఫ్యాన్స్ ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది మూవీ, అందరూ వచ్చి చూడొచ్చు. ఎమోషనల్ సీన్స్ కూడా ఫ్యామిలీకి చాలా కనెక్ట్ అవుతాయి, చాలా అద్భుతంగా ఉంది. హీరోయిన్ కూడా బాగా నటించింది. డిసెంబర్ 5 నుంచి రాత్రి పగలు నిద్ర లేక డిసెంబర్ 5వ తారీఖుని డేట్ మారిపోయిన తర్వాత మాకు బుర్రలేం పనిచేయలేదన్న. అసలు ఏమైందంటే కొన్ని కాంబినేషన్లు చాలా బాగుంటాయి అన్న. బోటి గోంగూర తింటే అంత బాగుంటుంది, తినాలనిపిస్తుంది. బోటి గోంగూర, సాంబార్, ఇడ్లీ అబ్బాబా తినాలనిపిస్తుంది. అట్లాగే రాజమౌళి జూనియర్ అంటే సినిమా వస్తే ఎంత బాగా ఎదురు చూస్తాం చూడాలనేసి, అట్లాగే బోయపాటి గారిది బాలయ్య సినిమా వస్తే ఒక ఆతృప్తి ఏదో ఉంటుంది, మనం వెళ్ళి చూడాలి. బోయపాటి గారి సినిమా తీశారంటే బ్లాక్ బస్టరు, బోయపాటి సినిమాలో బాలకృష్ణ గారు నటించారంటే ఇంకా బ్లాక్ బస్టరు. ఈ సినిమాని మనం చూడాలి అని ఆతృప్తి పడి డిసెంబర్ 5వ తారీఖు రావాల్సిన సినిమాని ఆపేసినప్పుడు చాలా మంది బాధపడ్డారు సార్. ఆ డిసెంబర్ 5 ఎప్పుడైతే ఇదయిందో డిసెంబర్ 12 సినిమా రావాలనేసి ఒక్కొక్కరు గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి చాలా నందమూరి ఫ్యాన్స్ అందరూ బుర్ర పాడైపోయినట్టు పూజలు కూడా చేశారు భయ్య. బాలకృష్ణ అంత పిచ్చి. సినిమా సూపర్ అండి. సినిమా మీరు అడుగుతుంటే ఫైట్స్, డైలాగు అన్ని హైలైట్ అండి. చాలా సూపర్ గా ఉందండి. ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా మీకు కనపడేది ఒక మతం. మా దేశంలో ఎటు చూసినా కనపడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. దైవం లేడు అన్న వారికి దైవం ఉన్నాడు అని నిరూపించిన సినిమా. భారతదేశాన్ని
ముట్టడించాలా, భారతదేశాన్ని నాశనం చేయాలా అని అనుకునే వాడికి బుద్ధి చెప్పుదే వాడు వినడు, వినకున్నాడు కాబట్టి వాడిని ఖండించారు. ఎస్ సార్.